హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లాట్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము మనలో ఏ విధంగా ప్రయాణం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మొట్టమొదటిగా బైబిల్లోని వాక్యమును మనము నోటి గుండా పలకబడాలి. దేవుని వాక్యమును మనము శ్రద్ధగా వినాలి. వినుట మాత్రమే కాక మనసులోకి చేర్చుకోవాలి. మనసులో చేర్చబడిన వాక్యమును లేఖనాల కాంతిలో పరీక్షించబడాలి. పరీక్షించబడిన వాక్యము మనసులోనే ఆగిపోక హృదయంలోనికి చేర్చబడాలి. హృదయంలో చేర్చుకున్న వాక్యమును సాత్వికంతో మనము సంపూర్ణంగా అంగీకరించాలి. అంగీకరించిన వాక్యాన్ని ప్రార్థించి మన హృదయంలో భద్రపరచుకోవాలి. మన హృదయంలో భద్రపరచుకున్న వాక్య ప్రకారము మన ప్రవర్తనను తప్పకుండా మార్చుకోవాలి. పరివర్తన చేయబడుతూ భక్తిని సాధన చేయాలి. భక్తి సాధన చేస్తూ సంపూర్ణులమవ్వాలి. సంపూర్ణతతో సాగిపోతూ యేసు పోలికగా మనము మార్చబడాలి. విత్తనము మంచి నేలలో ఎదిగితేనే ఫలమిస్తుంది. కావున దేవుని వాక్యమును మన హృదయములో భద్రపరచుకోవాలి. ఆ విధంగా దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఆయన రూపులోకి మనము మార్చబడతాము. దేవుని వాక్యమును మనం శ్రద్ధగా చదివినప్పుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యము ద్వారా మనము బలపరచబడతాము. దేవుని వాక్యమును మనము ప్రతిదినము ధ్యానించినప్పుడు దేవుడి వాక్కు ద్వారా మనతో మాట్లాడి మన యొక్క పరిస్థితుల్లో మనలను బలపరుస్తారు. ఆ విధంగా దేవుని వాక్యమును మనం చదువుతూ శ్రద్ధగా వినుతూ మన మనసులోకి చేర్చుకుంటూ ఆయన వాక్యమును పరిశోధిస్తూ హృదయంలోనికి మనము చేర్చబడాలి. అదేవిధంగా సంపూర్ణంగా మనము అంగీకరించినట్లయితే దేవుడు మనలను ఆయన రూపులోనికి మారుస్తారు. ఆ దేవుని వాక్యంలో మనము ఎల్లప్పుడూ ఎదిగినట్లయితే ఆయనే మనకు సహాయం చేయగల సమర్థుడు. వాక్యమై ఉన్న దేవునితో ఎల్లప్పుడూ మనము సహవాసం చేస్తూ ఆయనలో బలపడుతూ ఆయన యొక్క రూపులోనికి మనందరము మార్చబడదుముగాక. దేవుడు మనందరికీ అట్టి సహాయము దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.